స్నాక్స్ అయినా, స్టార్టర్స్ అయినా, మెయిన్ కోర్స్ అయినా, డిజర్ట్స్ అయినా ప్రతిరోజు మీ ముందుకి సరికొత్త వంటకాలతో వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సరికొత్త వంటకాల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. మీరు కూడా ఈ నంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఈ రోజు బెంగళూరు నుంచి అనిత గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి అనిత గారు. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటి మరి మీరు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఆ స్టోరీ ఏంటి మాకు తెలుసుకోవాలని ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ షోకి నేను రావడానికి మెయిన్ గా కారణం వచ్చి మా మదరే. ఓకే. సో మా మదర్, మా అత్తమ్మ వీళ్ళందరూ రెగ్యులర్ గా చూస్తే షో ఇది. సో నేను కూడా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు అంతా చూస్తూ ఉంటాను. సో ఇట్లా చెప్పి మదర్ నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్తే నేను ఇట్లా ట్రై చేసి వచ్చినాను. సో ఇట్స్ షాకింగ్ ఓన్లీ దట్ రియల్లీ ఐ హావ్ కమ్ హియర్. I couldn't believe that I have come here. థ్యాంక్ యూ సో మచ్. మీరు బెంగళూరు నుంచి ఇంత దూరం ఇంత ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి మాకు మీ కొత్త రెసిపీస్ ని పరిచయం చేయడానికి ట్రై చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు మాకు చూపించబోయే కొత్త రెసిపీ ఏంటి? నా ఫస్ట్ రెసిపీ వచ్చి రవా మసాలా రొట్టి అండి. రవ్వ మసాలా రోటీ. సో మరి మన రవ్వ మసాలా రోటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చెప్తాను. ఓకే. సో రవా మసాలా రోటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రవా, ఓకే, ఒక కప్ రవా. సో ఆనియన్స్ ఒక పావు కప్ అనుకోవచ్చు. ఓకే. గ్రేటెడ్ క్యారెట్ ఇది ఒక పావు కప్. అండ్ గ్రేటెడ్ క్యూకుంబర్ ఇది ఒక పావు కప్. కర్డ్ ఒక 2 స్పూన్. ఓకే. ఇది కొరియాండర్ అండి, చాప్ కొరియాండర్. స్లైస్ చేసిండే చిల్లీ. ఓకే. కొంచెం సిసేమ్ సీడ్స్. ఓకే. కొంచెం జీరా. ఓకే అండి. మరి మీరు ప్రాసెస్ మాకు చూపిస్తే మేము చూడాలని మేము కానీ మా వ్యూవర్స్ కానీ వెయిటింగ్ అన్నమాట. ప్రాసెస్ స్టార్ట్ చేసి. షూర్. సో ముందుగా ఇట్లా బౌల్లో ఈ రవాని వేసుకొని, ఓకే, సో ఈ పెరిగేసి కాసేపు మిక్స్ చేసి పెట్టేస్తాం. ఓకే. సో వాటర్ అది ఏమీ అవసరం లేదా? కావాలి, వాటర్ కూడా కావాలి. ఓకే. ఓకే. ఇట్లా కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటూ మనకి రోటీకి కావాల్సినంత కన్సిస్టెన్సీ. రవ్వ కొంచెం వాటర్ వేస్తూ ఉంటే అది ఇంకా వాటర్ ఎక్కువ లాక్కుంటుంది. ఓకే. ఓకే. అది మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీ లాగే వచ్చేస్తుంది. ఓకే. సో మీ మదర్ అండ్ మీ మదర్ ఇన్ లా ఇద్దరు పంపించారు ఇక్కడికి. సో ఈ రెసిపీ ఎవరిది? రెసిపీ అయితే నాదే. మీదేనా? నాదే అని చెప్పే కంటే, సో ఇది బెంగళూరులో యూజువలీ రొట్టీస్ ఎక్కువ అండి. అంటే రోటీ అంటే నార్త్ ఇండియన్ స్టైల్ రొట్టి కాదు, అక్కడ పర్టికులర్ గా రొట్టి అంటారు. ఓకే. రోటీ అని చెప్పరు, రొట్టి అంటారు. సో ఇలా బియ్యం పిండితో రొట్టి, మళ్ళీ రాగి పిండితో రొట్టి, ఇట్లా రవా పిండితో రొట్టి అన్ని చేస్తూ ఉంటారు. సో ఇది కర్ణాటక డిష్ అనే చెప్పొచ్చు. ఓకే. ఓకే. సో ఇట్లా ఈ కర్డ్ వేసాం కదా, 2 స్పూన్స్ కర్డ్ వేసిన తర్వాత ఇట్లా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఇది ఇట్లా ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టేస్తామండి. 5 మినిట్స్. ఓకే. ఆ 5 మినిట్స్ తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అంతా దీంట్లో వేసేసి డైరెక్ట్గా తవాలో వేసి తట్టేయడం అంతే. ఓకే. ఓకే. సో ఇది చాలండి, ఇది 5 మినిట్స్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో మిక్స్ చేసుకుందాం. ఓకే. సో ఆనియన్స్, క్యారెట్, గ్రేటెడ్ క్యారెట్. జనరల్ గా మనకు కావాల్సిన వెజ్జెస్ ఏమైనా వేసుకోవచ్చా? నార్మల్ ఓన్లీ క్యారెట్స్ అండ్ కుకుంబర్ అని? అంటే దీని రొట్టి కాబట్టి ఇది ఇట్లా పొడుగా తరుక్కుంటే మనకి రొట్టి తట్టడానికి బాగా వస్తుంది. ఓకే. అట్లా తరుక్కునేలాగా ఏదైనా ఉంటే మీరు వేసుకోవచ్చు, అంటే పొడువుగా అలాంటి టైప్. ఓకే.
ఆవాలు, జీలకర్ర. సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఓకే కొద్దిగా సాల్ట్ అండి. ఓకే. సో నేను దీంట్లో చిల్లీ పౌడర్ ఏం వేయలేదు, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ Yeah, already అదే chilli. చాలు. ఓకే. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని బాగా సో మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. కొంచెం ఆయిల్ వేసి ఓకే. ఇట్లా పెనం వేడయ్యాక డైరెక్ట్గా ఇట్లా వేసి వాటర్తో అద్దుకుంటూ అట్లే స్ప్రెడ్ చేసేది ఓకే. డైరెక్ట్గా. సో ఇలా రాని వాళ్ళు వేరేగా చేసి దాని మీద ఇట్లా చూడండి, ఇది చాలా ఈజీనే. ఓకే. అంటే మీకు బటర్ పేపర్లో వేసి దాన్ని తట్టి మళ్ళీ మీరు దీంట్లో వేసే కంటే ఇదే యాక్చువల్లీ ఈజీనే. మీకు ఓకే. డైరెక్ట్గా పెట్టి తట్టేయవచ్చు. ఇట్లా రానోళ్ళు నేను చెప్పినట్టు బటర్ పేపర్లో యా వేసేయచ్చు. ఓకే. సో మీ పిల్లలు బాగా ఇష్టపడి తింటారు అనుకుంటా. తింటారు. సో కొంచెం ఆయిల్ వేసి ఓకే. సో ఇట్లా తట్టిన తర్వాత ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసి సో స్టీమ్ అవ్వాలి. కొంచెం అంటే రవ్వ కదా, కొంచెం ఇట్లా క్లోజ్ చేస్తే బాగా కుక్ అయిపోతుంది. ఓకే అండి. ఒక 2 minutes కుక్ అయిపోతుంది. జనరల్గా ఇది మీకు అంటే మీరు బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ సో ఈజీ ప్రాసెస్ కదా. ఈజీ ప్రాసెస్. సో నేను యూజువలీ సండేస్లో ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. అంటే నేను వర్కింగ్ కాబట్టి ఓకే. మార్నింగ్స్లో నాకు రొట్టెలు చేసేది కొంచెం తక్కువే, అందుకని నేను సండేస్లో హాలిడేస్లో ట్రై. సో మీరు అంటే ఐటీయా? లేదండి, నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను సిప్పా బ్యాకర్స్లో చేస్తున్నాను. ఓకే. ఓకే. సో సిప్పా బ్యాకర్స్లో పార్ట్ టైమ్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఒక పక్క కిడ్స్ని చూసుకుంటూ ఫ్యామిలీ, సో కాసేపు ఆఫీస్ ఇట్లా సరిపోతుంది. సో ఎంతమంది అండి కిడ్స్ మీకు? నాకు 2 బిడ్డలండి. నా కొడుకు వచ్చి క్లాస్ 7లో ఉన్నాడు, వాడి పేరు చమన్. చమన్ డిఫరెంట్గా ఉందండి నేమ్ చాలా. ఏంటి చమన్ అంటే ఇట్స్ లైక్ గార్డెన్. ఓకే. ఇట్స్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అని. ఓకే. నా కూతురు వచ్చి 2nd క్లాస్లో ఉంది. ఓకే. దాని పేరు కాశ్వి. అంటే షైనింగ్ బ్రైట్నెస్. ఓకే. బాగా రీసెర్చ్ చేసి మరి పేర్లు పెట్టారు అంటే కొంచెం చూసాం, వాళ్ళ పేరు తగినట్టు మేము చూసేసాం. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ వచ్చి ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళు అది డిజైన్ మేనేజర్లో వర్క్ చేస్తారు. ఓకే. ఓకే. సో మీరు జనరల్గా బార్న్ అండ్ బాటప్ అంతా బెంగళూరు. ఓకే. సో ఈ షో మీకు అంటే లైక్ మీ పేరు లైక్ మీ మదర్ ఆర్ మీ మదర్ ఇన్ లా? ఈ షో వచ్చి పర్టికులర్గా మై మదర్ ఇన్ లా అందరూ చూస్తారండి. నేను చూస్తాను, నాకు టైం దొరికినప్పుడు రారుండే వంటలు చేస్తాం. ఈటీవీలో అన్ని షోస్ మేము చూస్తూ ఉంటాము. సో మై మదర్ ఈజ్ ద మెయిన్ రీజన్ టుడే దట్ ఐ హావ్ కమ్ హియర్. ఓకే. సో వాళ్ళు జయలక్ష్మి. సో జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మీరు ఇక్కడికి వచ్చారన్నమాట అయితే. సో మా మొత్తం ఫ్యామిలీ అంటే లిస్ట్ చాలా పెద్దదిగా ఉన్నాయి, అందరి పేరు చెప్పలేము. సో మా ఫుల్ ఫ్యామిలీకి మరి నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, మళ్ళీ నా ఆఫీస్ స్టాఫ్స్, హెడ్స్, మా ఫుల్ ఎంటైర్ ఎస్ఐపి కర్ణాటకకి మీ తరఫున హాయ్ చెప్పండి. మీ ఆఫీస్ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ మీ మదర్ కి అండ్ మీ మదర్ ఇన్ లా అందరికి నా తరపు నుంచి ఒక బిగ్ హాయ్. సో ఇది అయిపోతుందండి, మనం దీన్ని ఫ్లిప్ చేస్తాం. ఓకే. మనం తీసేస్తామండి. ఓకే అండి.
అది ఇంకా అయిపోయిందండి. ఓకే. సో మనం ఇది తీసేసుకుందాం. బాగా రోస్ట్ అయినట్టుంది కదా. స్టవ్ ఆఫ్ చేసి ఓకే. సో ఇది అయిపోయిందండి. ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేసేకి ఓకే. మనం పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే. సో రెడీ అయిందండి. ఓకే. రవా మసాలా రొట్టి. రవా మసాలా రొట్టి. సో ట్రై చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి. రవ్వ మసాలా రొట్టి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. రవ్వ మసాలా రొట్టి కావలసిన పదార్థాలు: రవ్వ, కీరా తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నువ్వులు, జీలకర్ర, పెరుగు, కొత్తిమీర. రవ్వ మసాలా రొట్టి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రవ్వ, పెరుగు వేసి బాగా కలిపి తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీర దోసకాయ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు బాగా కలుపుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి రొట్టెలాగా ఒత్తుకొని రెండు వైపులా కాల్చుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, రవ్వ మసాలా రొట్టి రెడీ. రవ్వ మసాలా రొట్టి టేస్ట్ చేసేద్దామా? క్రంచీగా, సాఫ్ట్గా అండ్ క్యారెట్ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంది. ఈజీగా అయిపోయే ప్రాసెస్, చాలా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్కి అయినా డిన్నర్కి అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు, బికాజ్ ఇట్స్ సో హెల్దీ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి రెసిపీని మాకు మా ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేసినందుకు. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటండి? సెకండ్ రెసిపీ వచ్చి సాబుదానా టిక్కీ. సాబుదానా టిక్కీ. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే అండి. సాబుదానా టిక్కీకి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ ఉడకపెట్టింది. ఓకే. ఇది సాబుదానా అండి. ఓకే అండి. ఈ సైజ్ దొరుకుతుంది. ఓకే. సో ఇది ఓవర్ నైట్ సోక్ చేసి మళ్ళీ దీన్ని బాయిల్ చేసి సపరేట్గా. ఓకే అండి. క్యారెట్ సన్నగా తరిగింది, ఆనియన్ సన్నగా తరిగింది. ఓకే. బ్రెడ్ క్రమ్స్. ఓకే అండి. మళ్ళీ బాయిల్డ్ పొటాటోస్ ఇది. ఓకే. కొంచెం బీన్స్. ఓకే. ఇది చిల్లీస్, కొంచెం గ్రీన్ పీస్. ఓకే. సన్నగా కట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్. ఓకే. పేస్ట్ వేయము, అంటే సన్నగా ఇట్లా కట్ చేసి వేస్తాం. ఓకే. టేస్ట్ బాగుంటుంది. ఓకే. కొంచెం గరం మసాలా. ఓకే అండి. కొంచెం కొరియాండర్. ఓకే అండి. సో గరం మసాలా ఇది హోమ్ మేడ్ నేను చేసింది. ఓ, మీరు చేసిందా? ఓకే అండి. అయితే మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మనం? ఓకే అండి. సో ముందుగా ప్యాన్ పైన ఓకే కొంచెమే ఆయిల్, కొంచెం చాలు. ఆయిల్ వేడెక్కినాక ఓకే సో అనిత గారు, మరి ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు, మీరేమో బాన్ అండ్ బాటప్ అంతా బెంగళూరు అన్నారు, ఎలా అది? సో మాది బాన్ బాటప్ అని బెంగళూరు అండి, బేసికలీ ఫ్రమ్ బెంగళూరే. ఓకే. సో మేము ఇంట్లో అన్ని తెలుగునే మాట్లాడతాం. ఓకే. సో జనరల్గా మీ పేరెంట్స్ అంతా కూడా అందరూ తెలుగునే మాట్లాడతారు. తెలుగునే. ఓకే. తెలుగు, కన్నడ అన్ని సౌత్ ఫుల్ అనే చెప్పొచ్చు. ఓకే. ఓకే. సో ఆయిల్ వేడెక్కింది. ఓకే అండి. కొంచెం ఆనియన్ తర్వాత ఓకే బీన్స్. ఓకే. బీన్స్, క్యారెట్, అన్ని హెల్దీ వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేస్తున్నట్టు. సో బీన్స్, క్యారెట్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోతుంది బిన్నె, ఎందుకంటే ఇది సన్నగానే తరిగాక మరీ ఎక్కువగా కుక్ అయ్యేది అవసరం లేదు. కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది.
టిక్కీ కన్నీ కంచిగా ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. అండ్ కలర్ఫుల్ గా కూడా మీరు ఏది సెలెక్ట్ చేసినా అన్ని కలర్ఫుల్ గా కనబడేలాగే చేస్తున్నట్టున్నారు. ఇది చాలు. మిగిలింది దాంట్లో మనం ఎట్లా ఫ్రై చేస్తాం కదా, ఇప్పుడు ఈ బాయిల్డ్ స్వీట్ కార్న్ ఇస్తాం. సో ఇవన్నీ మనకి నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చా? అంటే మనం ఎంత ఎన్ని చేస్తామో దాన్ని బట్టి. స్వీట్ కార్న్ మళ్ళీ గ్రీన్ పీస్ యూజువలీ తక్కువగానే వేయాలి. ఓకే. ఎందుకంటే అది ఇట్లా మనం టిక్కీస్ చేసేటప్పుడు విడిపోతుంది. ఓకే. దానికే అది కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు. దానికే ఇది ఇంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఓకే. కొంచెం జింజర్ గార్లిక్ చాప్డ్ జింజర్ గార్లిక్, చిల్లీస్. సో అవి ముందు రోజు నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మనం చేసుకునే ముందు బాయిల్ చేసుకోవాలి. పొటాటోస్. ఓకే అండి. బాయిల్డ్ పొటాటో స్మాష్ చేసి అవి స్మాష్ చేసింది. కొంచెం కొత్తిమీర. ఓకే. గరం మసాలా. ఓకే. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా బాగా కనిపిస్తుంది చూడటానికి. ఫస్ట్ కళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా కడుపుకి నచ్చుతుంది అంటారు కదా. ఇది ఇంకా ఫ్రై అయ్యేది వద్దు, ఇంకా చేతితో మనం కలుపుకుంటాం. ఓకే. కలిపి టిక్కీలాగా చేసుకుంటాం. ఓకే. దీని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఓకే. ఇదని ఇందులో తీసుకున్నాం కదా, ఇప్పుడు మిక్స్ చేసుకుంటాం. ఓకే. మొత్తం మిక్స్ చేసుకొని టిక్కీస్ లా. ఓకే. కొంచెం నీళ్ళలో చేయి తడుపుకొని ఓకే ఇట్లా మిక్స్ చేసుకుంటాం. ఓకే. కొద్దిగా సాల్ట్. ఓకే. దీనికి చిల్లీ పౌడర్ అంతా ఏం అవసరం లేదు. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి చాలు. ఓకే. అదే చాలు. ఓకే. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ అవద్దు, చిల్లీ కావాలి, చిల్లీ పౌడర్ కావాలి. సో అవి మనం చిన్న చిన్న టిక్కీస్ లా చేసుకొని ఆయిల్ వేసుకోవాలి కదా. అవునండి. ఇప్పుడు దీంట్లో మనం ఇది చేసుకునే లోపు కొంచెం పాన్ వేడి ఆయిల్ వేసుకోవాలి. ఓకే. డీప్ ఫ్రై చేయలేదు, ఓకే. షాలో ఫ్రై చేసుకుంటాం. ఓకే. సో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఓకే. వేడెక్కని మన అంతలోపు ఇది టిక్కీస్ చేసుకోండి. ఓకే. సో ఇది ఇట్లా కట్లెట్లా టిక్కీలా చేసుకున్నాము. చేసుకొని బ్రెడ్ క్రమ్లో డిప్ చేసి పెట్టుకున్నాం. ఓకే అండి.
సో ఇది పైన వేడెక్కింది, మనం దీంట్లో పెట్టేస్తాం. ఓకే. సాబుదానా టిక్కీ రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి అనిత గారు. సాబుదానా టిక్కీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. సాబుదానా టిక్కీ కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, స్వీట్ కార్న్, బ్రెడ్ క్రామ్స్, బీన్స్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప తురుము, అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, బఠానీలు, కొత్తిమీర. సాబుదానా టిక్కీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్, నానబెట్టిన పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సగ్గుబియ్యం, ఉడకబెట్టిన బంగాళదుంప, కొత్తిమీర, గరం మసాలా. ఆ మిశ్రమంలో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బాగా కలుపుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి చిన్న చిన్న టిక్కీలుగా చేయాలి. పాన్ మీద 2 వైపులా షాలో ఫ్రై చేయాలి. అంతే, సాబుదానా టిక్కీ రెడీ. సాబుదానా టిక్కీ టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుందండి, నిజంగా చాలా బాగుంది. నాకు ఈ వెజ్జెస్ ఏమైతే ఉన్నాయో నాకు చాలా ఇష్టం. వెజ్జెస్ అనేవి మనం చేసుకునే ఫుడ్లో వెజ్జెస్ చాలా హెల్దీ. 2 రెసిపీస్ని కూడా చాలా హెల్దీగా మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంత కష్టపడి మీరు ఇక్కడికి వచ్చి మా కోసం ఈ 2 రెసిపీస్ని చూపించినందుకు గాను మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అనిత గారు. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. ఈటీవీ మీ అందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్తున్నాను నేను. సో అంటే నేను ముందుగా అనుకోలేదు ఇట్లా నిజంగానే వచ్చి వంటలు చేయొచ్చు ఇక్కడ అని. సో ఇది నిజమే అండి, ఎవరెవరు అనుకుంటున్నారో ఇట్లా అప్లై చేస్తే మనకు కూడా ఛాన్స్ ఇస్తారంట, ఇది నిజమే. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మాకు ఇంత మంచి రెసిపీస్ని పరిచయం చేసినందుకు. అండ్ మీతో పాటు మీ పిల్లలు కూడా వచ్చినట్టున్నారు కదా. సో హాయ్. హాయ్. ఎలా అనిపించింది మీ మదర్ షో మీకు? బాగా చేస్తారా ఇంట్లో ఫుడ్? ఓకే అయితే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈ రోజు అనిత గారు మనకు పరిచయం చేసిన సరికొత్త రెసిపీస్ ని మీరు కూడా ఈ రెసిపీస్ ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.